వార్త 16వ అధ్యాయం 1 నుండి 11. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పోయవలనని సుగంధ ద్రవ్యములు కొని వారు ఆదివారం నా పెద్దల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొంచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఈ యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడి, అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడను యేసు అడుగుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడని. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుతూ సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడిన ఆదివారం వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడింది. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుతుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసింది. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయింది.